క్రెడిట్ కార్డున్న వ్యక్తి మరణిస్తే ఆ బిల్లు ఎవరు చెల్లించాలి? చట్టం ఏం చెబుతోంది? క్రెడిట్ కార్డ్ హోల్డర్ డెత్ బిల్ రూల్స్ 2025. ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరి వద్ద క్రెడిట్ కార్డు ఉంటుంది. అనుకోని ఖర్చులు, ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఇది చాలామందికి సహాయకారిగా మారింది. అయితే, అనూహ్యంగా క్రెడిట్ కార్డు హోల్డర్ మరణిస్తే, ఆ బిల్లు ఎవరు చెల్లించాలి అనే ప్రశ్న చాలామందికి కలుగుతుంది. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ అంశంపై చట్టం ఏం చెబుతుందో, బ్యాంకుల ప్రవర్తన ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. క్రెడిట్ కార్డుల వినియోగం పెరుగుతోంది. నగరాల్లో యువతలో క్రెడిట్ కార్డుల వినియోగం వేగంగా పెరుగుతోంది. తక్కువ వడ్డీతో అప్పులు తీసుకునే అవకాశంగా భావిస్తూ, ఈ కార్డులను ఎక్కువ మంది వాడుతున్నారు. కానీ ఇది ఒక రుణం అనే విషయాన్ని మర్చిపోకూడదు. క్రెడిట్ కార్డు హోల్డర్ మరణం తర్వాత బిల్లు చెల్లింపు బాధ్యత ఎవరిది? అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు. బహుళంగా అందరికీ ఇచ్చే క్రెడిట్ కార్డులు ఇవే. ఇవి పూచీకత్తు లేకుండా, ఆదాయం మరియు క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఇస్తారు. హోల్డర్ మరణిస్తే, కుటుంబ సభ్యులు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్పు వ్యక్తిగతంగా పరిగణనలోకి తీసుకుంటారు. బ్యాంకులు రికవరీ చేయలేకపోతే అప్పును రద్దు చేస్తాయి. అయితే, క్రెడిట్ కార్డు హోల్డర్ మరణం తర్వాత బిల్లు చెల్లించేందుకు అతని పేరిట ఉన్న ఆస్తులు, డిపాజిట్లు ఉంటే బ్యాంక్ వాటిని క్లెయిమ్ చేయవచ్చు. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డుల్లో పరిస్థితి వేరేలా ఉంటుంది. ఇవి ఫిక్స్డ్ డిపాజిట్ (FD) ఆధారంగా ఇచ్చే కార్డులు. ఈ కార్డులు ఎక్కువగా క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నవారికి, ఆదాయం నిర్ధారితంగా లేని వృత్తుల వారికి ఇవ్వబడతాయి. హోల్డర్ మరణించిన తర్వాత, FD నుంచి బకాయిలను తీసుకుంటారు. మిగిలిన డబ్బు వారసులకు ఇస్తారు. అప్పు మాఫీ అవకాశం ఉండదు. చట్టబద్ధమైన రూల్స్ ఏమంటున్నాయి? భారతదేశంలో రుణ బాధ్యత వ్యక్తిగతంగా పరిగణించబడుతుంది. అంటే వ్యక్తి కన్నుమూసిన తర్వాత, ఆ అప్పు వారసులకు బలవంతంగా వేయలేరు. కానీ ఆస్తులు ఉంటే వాటిని బ్యాంకు స్వాధీనం చేసుకోవచ్చు. ఇది చట్టబద్ధమైన ప్రక్రియ. ఫేమిలీ మెంబర్లు ఒత్తిడి పడ్డాల్సిన అవసరం లేదు. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు. క్రెడిట్ కార్డు అంటే మన డబ్బు కాదు, అది రుణం. గ్రేస్ పీరియడ్లోనే చెల్లిస్తే వడ్డీ మినహాయింపు లభిస్తుంది. హోల్డర్ మరణం తర్వాత బిల్లు కుటుంబ సభ్యులపై రాదు. FD ఆధారంగా తీసుకున్న కార్డులకు మాత్రం రికవరీ జరుగుతుంది. పుష్ పిన్ ముగింపు. క్రెడిట్ కార్డు హోల్డర్ మరణం తర్వాత బిల్లు చెల్లింపులో కుటుంబ సభ్యులకు చట్టపరంగా పెద్దగా బాధ్యత ఉండదు. అయితే ఆస్తులు, డిపాజిట్లు ఉంటే వాటి నుంచి బ్యాంకులు తన అప్పు తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి క్రెడిట్ కార్డ్ వినియోగదారుడు స్మార్ట్గా, సమాచారం సహా ప్లాన్ చేసుకుని వాడటం చాలా అవసరం. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.